అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ దీనికి ముందు వీడియోలో మనం గిఫ్ట్ సిటీకి సంబంధించిన ఇన్‌బౌండ్ బిజినెస్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ వీడియోలో గిఫ్ట్ సిటీలో ఔట్‌బౌండ్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి? మన ఇండియన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు బయట దేశాలకెళ్ళి అక్కడ బిజినెస్ ఆపరేషన్స్ చేయాలి అంటే దానికున్న ప్రాసెస్ ఏంటి? అండ్ అదే విధంగా మన కరెన్సీని బయట అదర్ కరెన్సీస్‌తో ఎట్లా మనం అక్కడ బిజినెస్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు అంటారు? సో, ఈ ఔట్‌బౌండ్ ఏదైతే హ్మ్. ఉందో ఓన్లీ ఎన్ఆర్ఐస్‌కే కాదు గిఫ్ట్ సిటీ. బట్ హ్మ్. ఈవెన్ ఇండియన్ ఇన్వెస్టర్స్ బయట ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. గిఫ్ట్ సిటీ ద్వారా చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, ఎస్పెషల్లీ ఇక్కడ ఒకటి మీకు అన్ని ఆప్షన్స్ దొరుకుతాయి. గిఫ్ట్ సిటీలో ఉన్న కంపెనీస్ ద్వారా ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే వేరే కంట్రీలో చేయాలంటే డైరెక్ట్ యూఎస్‌లో స్టాక్స్ కొంటారా? బ్రోకర్స్ ఉన్నారు. ఆర్ ఈటీఎఫ్స్ కొంటారా? అక్కడ మ్యూచువల్ ఫండ్స్ కొంటారా? అక్కడ కంపెనీస్‌లో ఈక్విటీ పెడతారా? ఇలా ఎన్ని రకాల బాండ్స్ కొంటారా? అన్నింటికి కూడా గిఫ్ట్ సిటీ ద్వారా మనం కొనొచ్చు. ఓన్లీ కండిషన్ ఏంటంటే ఏదైతే ఆర్‌బీఐది ఎల్ఆర్ఎస్ మన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఉందో దాని ప్రకారం ఒక సంవత్సరం మనము $2.5 లక్షల వరకి $2.5 లక్షల అంటే దగ్గర దగ్గర 2 కోట్లు క్లోజ్ 2 కోట్ల వరకు నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చేసింది. సో దానివల్ల నువ్వు అండర్ దట్ పర్ యానం లిమిట్ ఉంటే చాలు, నువ్వు నీ దగ్గర లీగల్గా డబ్బులు తీసుకెళ్ళొచ్చు. సో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్. సెకండ్, ఈజ్ ఆఫ్ సేమ్ బికాజ్ అన్ని రూల్స్ గైడ్ లైన్స్ అన్ని ఐఎఫ్ఎస్సి విచ్ ఈజ్ లోకలైజ్డ్ అక్కడే కాబట్టి రూల్స్ ఈజీగా ఉంటాయి. సో కేవైసీ ప్రాసెస్ కానీ డాక్యుమెంటేషన్ కానీ అన్నీ ఫాస్ట్గా జరుగుతాయి. బ్రోకర్స్కి ఎక్కువ టైం పట్టదు అక్కడున్న కంపెనీస్ ఏవైతే ఈ ఆఫర్ చేస్తున్నాయో. థర్డ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఆపరేషన్ ఖర్చు తక్కువ. ఎట్లా అంటే ఒకటి జిఎస్టీ లేదు ఏది కంపెనీస్ అన్నింటికి, అండ్ అక్కడి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అది లేదు. సో ఇన్ ద ఎండ్ చూసుకుంటే ఇన్వెస్టర్కి నువ్వు బయటికి వెళ్ళాలి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ రెగ్యులర్ బ్రోకర్ ద్వారా నువ్వు బయట ఇన్వెస్ట్ చేస్తే ఇవన్నీ అప్లై అవుతాయి. ఈ కాస్టింగ్ అంతా తగ్గిపోతుంది నీకు. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. థర్డ్, నువ్వు డాలర్ డినామినేషన్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నావు అక్కడ. సో డాలర్ ఏమైనా అప్రిషియేట్ అయిందనుకో ఆ గెయిన్స్ కూడా నీకు వస్తాయి. సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గ్రోతే కాదు, అడిషనల్ కరెన్సీ గ్రోత్ కూడా నీకు క్యాప్చర్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ అంటారా, డైరెక్ట్గా మనం ఇండియాలో రెగ్యులర్ ట్యాక్సేషనే బయట ఇన్వెస్ట్ చేసినప్పుడు. కాకపోతే ఈ ఎస్టీటీ ఇవన్నీ ఆపరేషనల్ కాస్ట్ తగ్గడం వల్ల ఎఫెక్టివ్ రిటర్న్స్ సేమ్. మీరు యూఎస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆర్ చైనాలో ఒక బాండ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం, చైనాలో ఈక్విటీ ఫండ్, ఇప్పుడు చాలా మంది ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా గిఫ్ట్ సిటీ ద్వారా మ్యూచువల్ ఫండ్ కానీ గిఫ్ట్ సిటీ ద్వారా ఏఎఫ్ కానీ అవుట్బౌండ్ ఏఎఫ్స్ ఉన్నాయి, అవుట్బౌండ్ పిఎంఎస్లు ఉన్నాయి. దానిలో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ ఓన్లీ కండిషన్ ఎల్ఆర్ఎస్కి లిమిట్ కింద, దట్ ఈస్ సంవత్సరానికి $2.5 లక్షల కన్నా తక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు, తెచ్చుకోవచ్చు డబ్బులు కూడా దానికి తగ్గట్టు. డబుల్ టాక్సేషన్ డిటిఏ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇండియాలో టాక్సేషన్ పడుతుంది. మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అక్కడ కట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఆ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అండ్ మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్పెషలీ కొంచెం వెల్త్ క్రియేట్ అయ్యాక అంతా ఒక కంట్రీలో పెట్టకుండా చాలామంది డైవర్సిఫై చేస్తున్నారు. గిఫ్ట్ సిటీ ఈజ్ ఎ బెస్ట్ వే. నీ కరెన్సీ ఎక్స్పోజర్ కానీ నీ యాసెట్స్ 4-5 చోట కంట్రీలో పెట్టుకుని కొంచెం నెట్వర్త్ ఎక్కువ ఉన్న ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మెన్ ఉన్నారో, ఆర్ మంచి కీ ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళు గిఫ్ట్ సిటీ ద్వారా వేరే కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ అవుతుంది, కాస్ట్ తగ్గుతుంది, ఈజ్ చాలా సింపుల్ ప్రాసెస్లు అనమాట. సో అది అవుట్బౌండ్. ఇది ఆప్షన్స్ అంటే మీకు అవుట్బౌండ్ ఏఎఫ్స్, స్ట్రక్చర్డ్ ఏఎఫ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మీకు 1 crore లిమిట్, $2.5 లక్షల ఇయర్లీ అంటే 2 కోట్ల వరకు. సో బట్ ఇక్కడ మీకు 1.5 కోటిలో మీకు ఆప్షన్స్ ఏఎఫ్స్, వండర్ఫుల్ ఏఎఫ్స్ ఉన్నాయి. మీ ఇష్టం, మీరు ఎటువంటి ఎక్స్పోజర్ కావాలి, డైవర్సిటీ, కొంచెం యూఎస్కి 50%, ఏషియాకి ఇంత, అట్లాంటి ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి చాయిస్ మన దగ్గర ఉంది కాబట్టి గ్లోబల్ అట్లాంటి ఏఎఫ్స్లో పెట్టుకోవచ్చు. గ్లోబల్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ కూడా మనం పెట్టొచ్చు త్రూ గిఫ్ట్ సిటీ. బ్రోకర్స్ ఉన్నారు హూ ఆపరేట్ అక్కడ నుంచి చేస్తూ అన్ని కంట్రీల్లో వీళ్ళు మనకి ఇన్వెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఇంకా మీ కరెన్సీ హోల్డింగే కానివ్వండి, వేరే యాసెట్స్ హోల్డ్ చేయాలన్నా, గోల్డ్లో కానీ వేరే కూడా హోల్డ్ చేయాలన్నా కానీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అండర్ దట్ లిమిట్ అనమాట. సో దీంతో పాటు కస్టడీ ఫీజ్, లైక్ మనం బయట వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అక్కడ ఆపరేషన్ ఫీజు ఉంటాయి, అవన్నీ ఏమి ఉండవు. కస్టడీ ఫీజు కానీ ఎటువంటి లేదు. లిక్విడిటీ కూడా ఎప్పుడంటప్పుడు. అండ్ దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు బయట ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు స్టాక్స్లో ఎక్స్టెండెడ్ అవర్స్ 24 hours పనిచేస్తుంటుంది ఎక్స్చేంజ్.
ఓకే. నువ్వు డే టైం నీ ఆఫీస్ పని చేసుకొని సాయంత్రం ట్రేడ్ చేసే ఆప్షన్స్ కూడా గిఫ్ట్ ద్వారా అడ్వాంటేజ్ అనమాట. ఎవరికైతే ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉందో, సో అక్కడ మనం బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనం అక్కడ వేరే కంట్రీ స్టాక్స్లో కూడా మనం కావాలంటే కమోడిటీస్లో కూడా గిఫ్ట్ సిటీ ద్వారా చేయొచ్చు. సో అడ్వాంటేజ్ ఎస్టీటీ ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి మనకి ఇష్టము. అండ్ ఎట్ ద సేమ్ టైం అట్లని చెప్పి ఇది రెగ్యులేషన్ లేని ప్లేస్ అస్సలు కానే కాదు. ప్రాపర్గా IFSCA ప్రాపర్లీ హెడెడ్ బై IAS ఆఫీసర్స్. సో కాకపోతే ఏంటంటే ప్రోగ్రెసివ్ IAS ఆఫీసర్స్ ఉన్నారు, నేను కలిసాను, వాళ్ళు వండర్ఫుల్, వాళ్ళు వింటా ఉన్నారు. ఎందుకంటే ఇన్ ద ఎండ్ ఏంటంటే మన ఇండియన్ ఇన్వెస్టర్స్ చాలా డబ్బులు మారిషస్, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ లాంటి ఆఫ్ షోర్ ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అట్లాంటి ప్లేస్ ఒకటి ఇండియాలో తయారు చేయాలనే ఉద్దేశంతో పెట్టిందే. మన డబ్బంతా మన దేశంలోనే ఇన్వెస్ట్ అవ్వాలి. మనదే కాకుండా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా మారిషస్ ద్వారా ఎందుకు గిఫ్ట్ సిటీ ద్వారా చేయొచ్చు కదా, అంత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయబోతున్నారు. సో ఇట్స్ అంటే ఏమంటారు గేమ్ చేంజింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో. సో ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా బయటకు ఇన్వెస్ట్ చేయడానికి మంచి సాధనం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రీసెర్చ్ చేసుకుని కాంటాక్ట్ చేస్తే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో గిఫ్ట్ సిటీ ద్వారా అవుట్ బౌండ్ ఆపరేషన్స్ ఎలా చేసుకోవచ్చు, మన ఇండియన్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు బయట దేశాల్లో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, బిజినెస్ ఆపరేషన్స్ అని కూడా ఎలా నిర్వహించుకోవచ్చు, అండ్ దీనికి సంబంధించి కూడా టాక్సేషన్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.